గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రమాదంలో పడింది. రామప్ప టెంపుల్కు రైన్ ఎఫెక్ట్ పడింది. రామప్ప దేవాలయం పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. రామప్ప ఆలయం ఈశాన్యం వైపున ఉన్న 2 పిల్లర్లతో పాటు పలు చోట్ల పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతుంది. పైకప్పు నుంచి కురుస్తున్న వర్షపు నీటితో పూర్తిగా ఆలయం అంతా బురదమయంగా మారింది. భక్తులు కూర్చునే వీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ పైకప్పు నుంచి నీరు లీక్ అవడంతో మరమ్మతులు చేస్తారు. అయినప్పటికీ లీకేజీ సమస్య తీరడం లేదు. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుండడంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు గతంలో ఓ వైపుకు రామప్ప టెంపుల్ కుంగింది. తాజాగా భారీగా కురుస్తున్న వర్షాలతో రామప్ప పైకప్పు నుంచి ఈశాన్య వైపు నుంచి పూర్తిగా నీరు లీక్ అవుతుండడంతో ఆలయ పరిసరాలు పూర్తిగా బురదమయంగా మారిన పరిస్థితి. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా రామప్ప ఆలయానికి పలుసార్లు మరమ్మతులు చేపట్టినప్పటికీ తాజాగా మరొకసారి భారీ వర్షాలతో రామప్ప దేవాలయం పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుండడంతో ఒక్కసారిగా రామప్ప ఆలయం చారిత్రక కట్టడమైనటువంటి ప్రపంచ గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రమాదం పొంచి ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు రామప్ప ఆలయం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి రామప్ప ఆలయంలో ఎందుకు లీకేజీలు చోటు చేసుకుంటున్నాయి? ఎందుకు శిథిలావస్థకు చేరుకుంటున్న పరిస్థితి? అసలు ఏం జరుగుతుంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? గతంలో మరమ్మతులు చేసినప్పటికీ మళ్ళీ ఎందుకు అలాంటి సమస్య పునరావృతమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో అందుబాటులో ఉన్నారు రామప్ప టెంపుల్ నుంచి. వెంకటరత్నం, రామప్ప టెంపుల్కు గతంలో కొన్నిసార్లు మరమ్మతులు చేసినప్పటికీ మళ్ళీ వర్షపు నీరుకే, కేవలం ఈ వర్షపు నీరుకే కొంగుతున్న పరిస్థితి. చాలా చారిత్రకమైనటువంటి ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందినటువంటి ప్రస్తుతం ఈ టెంపుల్కి ఎట్లాంటి ప్రమాదం పొంచి ఉంది? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ప్రపంచ వారసత్వ గుర్తింపుగా పొందినటువంటి రామప్ప దేవాలయం కూడా ఇప్పటికీ అంటే యునెస్కో చేత గుర్తింపు పొందిందంటేనే దాని క్రెడిబిలిటీ ఏందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా యునెస్కోకు ప్రతిపాదనలు పంపించినటువంటి ఉన్నప్పుడు ఉత్సాహము ఆ తర్వాత లేకపోవడాన్ని కూడా మనం ఇక్కడ తీవ్రంగా గమనించాల్సింది. ప్రస్తుతానికైతే రామప్ప టెంపుల్ ఈశాన్య భాగం నుండి అంటే రాతి కట్టడం పై నుంచి కక్షాసనం ప్రాంతంలో మాత్రం ఈ వర్షం నీరు కురుస్తుంది. ఒకవేళ ఇట్లాంటి వర్షం నీరే కురుస్తుంటే ఏంటంటే రేపు మొత్తం ఈ ఒక ఆర్కిటెక్చర్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రామప్ప దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించడంతో పాటు ఇక్కడ ఒక పర్యాటకులను ఆకర్షించడం కూడా ప్రత్యేక సదుపాయాలు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పొందేటువంటి అవకాశాలు ప్రపంచ దేశాల్లో పలు ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంటాయి. కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఎంతో గొప్ప గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకపోవడము, పర్యాటకంగా ఎలా అభివృద్ధి చెందాలన్నటువంటి కాన్షియస్ లేకపోవడం మాత్రం ఇక్కడ దారుణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 ఏళ్ల క్రితమే ఒక ఎంతో ముందు జాగ్రత్తతో చేసినటువంటి ఈ రామప్ప టెంపుల్తో పాటు వరంగల్లో ఉన్నటువంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకపోవడం అనేది ఇక్కడ దారుణంగా చూసుకోవచ్చు. యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ఈ రామప్ప దేవాలయంకు సంబంధించి కూడా ఇది రామప్ప అంటే శిల్పి పేరు మీదనే ప్రఖ్యాతిగాంచింది. ఎక్కడ లేని ఒక గుర్తింపు ఇక్కడ రామప్పకు దక్కింది అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ సేమ్ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ ప్రస్తుతానికి 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాము. ఇట్లాంటి ఆర్కిటెక్చరే ఇక్కడ రామప్పలో ఉంటుంది. ఒకసారి రామప్ప దేవాలయాన్ని ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు మనం దీన్ని చూసుకుంటూ. ఎందుకంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు ప్రతిపాదనలు పంపినప్పుడు ఒక 3 ప్రధాన అంశాలని కూడా ఇక్కడ పంపించింది. ఒకటేమో తేలియాడేటువంటి ఇటుకలు రామప్ప టెంపుల్లో కట్టినటువంటి పైకప్పులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్రెడిబిలిటీ. మరొకటేమో ఇక్కడ దాదాపు 100 ఏళ్ళు అంటే 12, 13వ శతాబ్దంలో కట్టినటువంటి రామప్ప టెంపుల్ ఇక్కడ ఇప్పటికీ రంగు చెదరకపోవడం అనేది రెండో క్రెడిబిలిటీగా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మరొకటి ఏంటంటే ఎక్కడా లేని ఒక అద్భుతమైనటువంటి క్రెడిబిలిటీ పర్యాటకంగా ఒక శిల్పి పేరు మీద ఇక్కడ ఈ రామప్ప దేవాలయం ఉండడము, దానికి సంబంధించి రామలింగేశ్వర స్వామి ఇక్కడ భక్తుల పూజలు అందుకుంటున్నప్పటికీ కూడా శిల్పి పేరు మీద ఉండడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకునే అన్న అంశము. అయితే ఇప్పటికీ దాదాపు 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు దానికి పంపించింది యునెస్కోకు. 3 ప్రధాన అంశాల దృష్టిలో పెట్టుకొని 2021 జూన్ 15వ అంటే మీరు ఎక్కడైతే నీరు కారుతుందో వర్షం నీరు అక్కడ ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్రాంతానికి కాస్త దగ్గరలో ఉన్నట్టున్నారు, వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం అందరికి నేరుగా చూపించే ప్రయత్నం చేయొచ్చా?
మనం ఇక్కడ దాదాపు రామ టెంపుల్ దాదాపు ఇక్కడ మన రామ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు, 1000 స్తంభాల దేవాలయం దగ్గర ఉన్నాము. సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది కాబట్టి ఆ రిజెంబుల్ గా ఉంటుంది కాబట్టి మనం ఆ విజువల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రామప్ప టెంపుల్ కి ఇంకా దానికి సంబంధించి ఇంకా మనం వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ అక్కడికే ప్రయాణం సాగిస్తున్నాం మనము. ఆ తర్వాత ఇక్కడ మనం ఒక్కసారి ఏంటంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ అది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే స్థానికంగా కూడా ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఇక్కడ ఏం దిద్దుబాటు చర్యలు కూడా రిపేర్ కూడా చేపట్టడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే మొత్తం ఒక 500 మీటర్ల దూరంలో ఒక బఫర్ జోన్ గా దాన్ని నిర్మించారు. ఆ బఫర్ జోన్ లో ఎట్లాంటి ఎత్తైన మండపాలు కానీ, భవనాలు కానీ, ఆ కన్స్ట్రక్షన్స్ కానీ నిర్మించకూడదు. అలాగే 100 మీటర్ల లోపు కూడా ఈ 10 మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణాలు కూడా చేపించకూడదు. ఒకవేళ నిర్మాణాలు చేపడితే మాత్రం జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఆదేశాలు, వారి యొక్క సూచనలు మాత్రం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడానికి కూడా ప్రధాన కారణం కూడా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆంక్షలు ఉన్నాయి. కానీ వెంకటరత్నం, మీరు నిజంగా ఇప్పుడు ఆ 1000 స్తంభాల గుడిని పోలిన పూర్తి కట్టడం సంబంధించినటువంటి సేమ్ అట్లాంటిదే ఇక్కడ రామప్ప అప్పుడే కాకతీయుల కాలంలో 13వ శతాబ్దంలో నిర్మించిన కట్టడం. అది అలాంటి ఆనవాళ్ళే ఉంటాయి, పూర్తిగా అట్లాంటి శైలితోనే నిర్మించబడ్డా. బట్ దీనికి సంబంధించి స్థానికంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, అధికారులు ఏమంటున్నారు? ముఖ్యంగా ఇది యునెస్కో గుర్తింపు పొందింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి నిధులు కూడా కేటాయిస్తుంది. కానీ ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణి? ప్రస్తుతం ఆ కట్టడాన్ని కాపాడుకోవాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మీ దగ్గర ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఓకే, తప్పకుండా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంటే అవ్వ పెట్టదు అడుకోదు ఇవ్వదు అన్న సందర్భంగా ఉంది. ఎందుకంటే అట్టహాసంగా కేంద్ర ప్రభుత్వం యునెస్కో గుర్తింపు పొందే విధంగా చేసింది. కానీ ఇక్కడ పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడంలో మాత్రం విఫలమవుతుంది అనుకోవచ్చు. దీనిపై స్థానికులు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇప్పుడు రామప్ప దేవాలయంతో పాటు ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వారి పాలన పట్టకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాకతీయుల శిల్ప కళా వైభవాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి అన్నారు. హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందడంతో పాటు ఇక్కడ 1000 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటిస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చెప్పింది. కానీ వాళ్ళు ఏమాత్రం చేయకపోవడం చూడడం ఒక్కసారి మనం గమనించాలి. స్థానికులు కూడా ఉన్నారు మనతోటి. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు మీరు ఈ దేవాలయాలు, టెంపుల్ల మీద ప్రధానంగా అక్కడ మీరు దృష్టి పెడుతున్నారు. అటువంటిప్పుడు ఈ ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి రామప్ప టెంపుల్ని కూడా ఇట్లాంటి వర్షపు నీరు వాడుతున్నారని మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు ఆ పాలకులకు ఏమైనా చిత్తశుద్ధి ఉందని భావించవచ్చా మనం? వాస్తవంగా సార్, అది యునెస్కో గుర్తింపు పొందింది, వారసత్వ టెంపుల్గా దాన్ని గుర్తించిందంటే మేము చాలా అంబరాన్ని దాటి సంబరాలు చేసుకోవడం జరిగింది. అది 3 నాళ్ళ ముచ్చటగానే మూసింది. ఎందువల్లంటే 4 రోజుల నుండి ఎడతెరిపి వర్షాలు పడుతున్నాయి. ఈ నేచర్ని మనం ఏమీ చేయలేం. బట్ ఏంటంటే అన్ని కోట్లు వెచ్చించినప్పుడు ఒక భాగం నుండి అది నీళ్లు కారుతున్నాయంటే దట్ ఈస్ గోయింగ్ టు బి అది చాలా డ్యామేజ్ కావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందువల్లంటే ఎన్నో వేళ్ల క్రితం కట్టిన ఈ టెంపుల్స్ని వారసత్వ, మేము వరంగల్ వాసులు అంటే మా మిత్రులందరూ అంటారు, మీ వరంగల్ వస్తాం, రామప్ప చూస్తాం, కోట చూస్తాం, 1000 పిల్లర్ టెంపుల్ చూస్తామని ఒక ప్రివిలేజ్గా వాళ్ళు భావిస్తారన్నమాట. మేము ఇక్కడ ఉంటాం కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం. సో ఇక్కడ కూడా ఒక 15 సంవత్సరాల క్రితం మీరు ఆ 1000 కాళ్ళ మండపం చూశారు. దాన్ని అట్టహాసంగా దాన్ని పునర్నిర్మించడానికి తీశారు. ఆ టెక్నాలజీ వాళ్ళకి అర్థం కాక అది కట్టడానికి రమారమి 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు. అప్పటి కలెక్టర్ గారు అయితే ఏంటి, ఈ మందిర టెంపుల్ పూజారి గారు, ప్రజలుగా మేము కోరుకునేది ఒకటే, ఈ 1000 పిల్లర్ టెంపుల్ అయితే ఏంది, మన వరంగల్ కోట అయితే ఏంటి, ఆ తర్వాత రామప్ప టెంపుల్ అయితేంది, కోటగుళ్ళు అయితేంది, వీటన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఓకే, అయితే ఇప్పటికీ ఎంతో దాదాపు 25 కోట్లతోటి కూడా రోడ్డు మార్గాలు కూడా రామప్ప టెంపుల్కి వేస్తున్నా అని చెప్పి అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పి అంటున్నారు. కానీ అసలు రామప్ప టెంపులే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సమయంలో ఈ రోడ్లు దేనికి వేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి పేరుత ఇక్కడ తాత్కాలికమైనటువంటి చర్యలే మాత్రం తీసుకుంటుంది తప్ప ఒక పరిపూర్ణమైనటువంటి చర్యలు తీసుకుంటే పర్యాటకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హెరిటేజ్గా గుర్తింపు పొందినటువంటి వ్యవస్థను మన వారసత్వ సంపదగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా గుర్తించేటువంటి అవకాశం ఉందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెంకటరత్నం. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన రుద్రేశ్వర ఆలయం, రామప్ప ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. రామప్ప దేవాలయానికి సంబంధించి పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతుంది. గత కొద్ది రోజులుగా రామప్ప దేవాలయ ఈశాన్య ప్రాంతం నుంచి వర్షపు నీరు లీక్ అవుతుండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా భక్తులు కూర్చున్న చోట వర్షం నీరుతో బురదమయంగా మారిన పరిస్థితి నెలకొంది. వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని గతంలో కేంద్ర మంత్రి కూడా సందర్శించారు. కిషన్ రెడ్డి పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి మంజూరు చేస్తామన్నారు. అయినప్పటికీ ఇంకా అట్లాంటి దుస్థితి నెలకొంది. ఈ వర్షపు నీరుతో పూర్తిగా ఆ ప్రాంతమంతా కూడా బురదమయంగా మారిన పరిస్థితి. ఇప్పటికైనా చారిత్రక కట్టడాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని స్థానికులు నొక్కి చెప్తున్నారు.
కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఆ కళా వైభవాన్ని కాపాడుకోవాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.